దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమాశీర్వాదములు దేవుడు మెండుగా మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. చదవబడిన వాక్య భాగములో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. దేవుడు ఒక్కడే అనే మాట అనేక మార్లు మీకు తెలియచేయడం జరిగినది. అయితే ఈ దినమున వాక్య అంశము మధ్యవర్తి. దేవుడు ఈ లోకములో దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవునికి భూమి మీద ఉన్న నరులకు మధ్యవర్తి ఒక్కడే అనే మాట మనము బైబిల్లో చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మధ్యవర్తులుగా పనిచేసిన కొందరు మనకు కనబడతారు. మొదటి మాట ఏమిటంటే, దేవునికి మనుషులకు మధ్యలో తన భక్తులు ఉన్నట్లుగా బైబిల్లో కనబడుతుంది. తన ప్రవక్తలైన వారు మధ్యలో ఉన్నట్లుగా వాక్యములో మనకు కనబడుతుంది. కాబట్టి మొదటిగా దేవునికి మానవులకు మధ్యవర్తులుగా ఉన్నవారు. రెండవ మాట ఏమిటంటే, మనుషులకు మధ్యలో కొంతమంది ఉండి సమాధానపరిచేవారు. మూడవదిగా తండ్రి అయిన దేవునికి, ఇందాక చదువుకున్న వాక్య ప్రకారముగా కుమారుడైన యేసుక్రీస్తు వారికి మధ్యలో, అనగా తండ్రి అయిన దేవునికి భూలోకములో ఉన్న మానవులకు మధ్యలో కుమారుడు ఉన్నట్లుగా, కుమారుడైన యేసుక్రీస్తు గారు ఉన్నట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. మొదటిగా మనుషులకు దేవునికి మధ్యవర్తులుగా ఉన్న భక్తులలో మనకు కనబడేది, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు కనబడుచున్నారు. దేవుడు సొదొమ గొమొర పట్టణాల్ని, ఘోరమైన పాపము, ఏమాత్రం కూడా వారు భయము లేకుండా, భక్తి లేకుండా, భయంకరమైన పాపము, ఓ మాటలో చెప్పాలంటే వాయు వరుసలు లేకుండా, స్త్రీ పురుషుల భేదము లేకుండా భయంకరంగా, ఈ దినాల్లో ఎలాగైతే పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు, కొన్ని దేశాల్లో దేశమే, వారి యొక్క రాజ్యమే వారికి పర్మిషన్ ఇచ్చినట్లుగా న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ దినములలో కూడా దేవునికి విరుద్ధముగా పురుషులే వివాహము చేసుకున్నట్లుగా, స్త్రీలకు స్త్రీలే అక్రమముగా వారు దేవునికి విరుద్ధముగా బ్రతుకుచున్నట్లుగా. అందుకే మనకు పేతురు గారు తన పత్రికలో రాస్తూ వారి పాపమును గూర్చి అంటాడు, దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహుబాధపడిన లోతు అనే మాట పేతురు రాసిన 2వ పత్రికలో మనకు ఆ మాట కనబడుతుంది. దుర్మార్గులైన వారి యొక్క కామ వికారమైన నడవడి. జాగ్రత్తగా వినాలి ప్రియులరా. వారు ఎలాగున్నారంటే చాలా దుర్మార్గముగా ఉన్నారు. 2వ అధ్యాయంలో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో లేక 6 నుండి చూస్తే, మరియు ఆయన సొదొమ గొమొరలను పట్టణములను భస్మము చేసి ముందుగా భక్తిహీనులై అగు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వారికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతివంతుడగు లోతును తప్పించెను. ఆ నీతివంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.
వీరి దుర్మార్గం ఎక్కువైంది కనుక దేవుడు అంటున్నాడు ఏమని, నేను భస్మము చేస్తాను, నేను కాల్చి వేస్తాను. ఇదిగో ఈ సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పాపము నాకు చాలా ఘోరముగా ఉన్నది, వారి పాపము చాలా భారముగా ఉన్నది కనుక నేను వారిని నాశనం చేస్తానంటున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయంలో 16వ వచనము నుండి, అయితే దేవుడి కార్యము చేయాలి, తన ప్రజలను లేక సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్న ప్రజలు వారు దేవుని ప్రజలే గాని దేవునికి భయపడనందున, వారు అక్రమముగా ఉన్నందున దేవుడు న్యాయాధిపతి గనుక వారికి శిక్ష తప్పకుండా రప్పించాలి. అయితే ఈ కార్యమును దేవుడు చేయబోయే ఒక కార్యమును ఆయన అంటున్నాడు ఒక మనుషునికి చెప్పాలనుకుంటున్నాడు, లేక విశ్వాసులకు తండ్రి అని పిలువబడుచున్న అబ్రహాము గారితో చెప్పుదాము. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా. బాగా వినాలి, దేవుడు నాశనం చేస్తానన్న మాట ఎవరితో చెప్పి చేయాలట? డైరెక్ట్ గా చేయొచ్చు కదా, ఎందుకు అబ్రహాముకు చెప్పాలి? మధ్యలో అబ్రహాం ఎందుకు? దేవుడు అంటున్నాడు, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా. అబ్రహాముకు చెప్పి చేస్తా. ఎంత గొప్ప దేవుడు ఆయన! అంత గొప్ప దేవుడైనా ఒక మనుషుణ్ణి, అతనికి భయపడే మనుషుని, అతనికి లోబడే వ్యక్తిని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో నేను దాచెదనా అని అబ్రహాముతో మాట్లాడతాడు. తర్వాత చదివినట్లయితే ఇదిగో నేను నాశనం చేస్తాను అని అంటే, అదంతా మనం చాలా సార్లు విన్నాం. అబ్రహాము గారు ఏమంటారు? 22 నుంచి చదువమ్మా. అబ్రహాం ఏమంటాడంటే, చెప్పగానే అడ్డుపడుతున్నాడు. ఇక్కడ మధ్యలో దేవునితో అంటున్నాడు, అమ్మా ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో దేవుని సన్నిధిలో నిలిచి ఉండెను. అప్పుడు అబ్రహాము సమీపించి దేవునితో మాట్లాడుచూ ఉన్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతివంతులుంటే ఉండిన ఎడల దానిలో నుండి 10 మందిని నీతివంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా. ఆ చొప్పున చేసి చదువమ్మా. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతివంతులను చంపుట నీకు దూరమవును గాక. అడ్డుపడుతున్నాడు ఇక్కడ. దేవుడు నాశనం చేస్తానంటే దేవుని సన్నిధిలో నిలబడి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా దేవా దేవా, ఒకవేళ అక్కడ 50 మంది నీతివంతులుంటే, అందరూ పాపులే, అందరూ దుర్మార్గులే, అయితే అక్కడ ఒక 50 మంది మంచివారు నీతివంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడతావా? అయితే దేవుడు అంటాడు, ఆ 10 మందిని నీతివంతులను బట్టి నేను కాపాడుతానంటే అక్కడికి ఆగిపోలేదు అబ్రహాం. మరలా అడుగుతున్నాడేమని? అందుకు అబ్రహాము ఆమా ఇదిగో ధూళియు తగ్గింపుతో అడుగుతున్నాడు. దేవునితో మాట్లాడడానికి తగ్గించుకొని అంటున్నాడు, ధూళియు బూడిదనైనా నేను ప్రభువుతో మాట్లాడుటకు తెగించుచున్నాను. 10 మంది నీతివంతులలో ఒకవేళ 5 మంది తక్కువై 45 మంది ఉంటే నువ్వు కాపాడుతావా? దేవుడు అంటున్నారు 45 మంది ఉంటే నేను కాపాడుతాను అబ్రహాము. మరలా అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత చదువు. అతడు ఇంకను ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందే ఉంటే 40 మందే ఉంటారేమో. అబ్రహాంకే డౌట్ వచ్చేస్తుంది. అక్కడ నీతివంతులు లేరు, 50 మంది లేరు, 45 మంది లేరు. ఇక్కడ మరలా తక్కువైపోయాడు. ఎంత? ఒకవేళ అక్కడ 40 మంది ఉంటే అంటున్నాడు. దేవుడు అంటున్నాడు 40 మంది ఉంటే కూడా నేను కాపాడుతాను. 40 మందిని బట్టి నేను కాపాడుతాను.
అబ్రాహాము ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. అతడు ప్రభువు కోపపడని ఎడల, దేవునితో అంటున్నాడు, దేవుని సన్నిధిలో ప్రభువు కోపపడని ఎడల నేను మరలా నిన్ను అడుగుతున్నానయ్యా, మాట్లాడుచున్నాను. ఒకవేళ అక్కడ 10 మందిని తగ్గిస్తూ 30 మంది ఉంటే కాపాడతావా? దేవుడు అంటున్నాడు, అబ్రామా 30 మంది ఉంటే కూడా నేను ఆ పట్టణం అంతటిని కాపాడుతాను. ఆ 2 పట్టణాలని ఓ మాటలో చెప్పాలంటే మన బళ్ళారి పట్టణం ఎలాగుందో అలాంటి పెద్ద పట్టణాలు, జంట నగరాలు అంటారు చూడండి. మన కర్ణాటక రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ కొన్ని జంట నగరాలు ఉంటాయి, ప్రక్కనే ఉంటాయి. హుబ్లీ, ధారవాడ మన కర్ణాటకలో కలిసి ఉంటాయి. నేను వెళ్ళి చూడలేదు కానీ అవి కలిసి ఉంటాయి అనే మాట. హైదరాబాదు, సికింద్రాబాదు కలిసి ఉంటాయి. అలాగే గుంటూరు, విజయవాడ కలిసి ఉంటాయి. ఈ 2 పట్టణాలు అలాంటి పెద్ద పట్టణాలు. దేవుడు అంటున్నాడు, ఒకవేళ 30 మంది ఉంటే కాపాడుతావా? దేవునితో అబ్రాహాము అడుగుతుంటే దేవుడు అంటున్నాడు, 30 మంది ఉంటే కాపాడుతానంటున్నాడు. చదువమ్మా. అందుకతడు ఇదిగో ప్రభువుతో మాట్లాడడానికి తెగించుచున్నాను. ఒకవేళ అక్కడ మరలా 10 తగ్గించాడు. ఫస్ట్ 5 తగ్గించాడు, ఇప్పుడు ఎంత తగ్గిస్తూ వస్తున్నాడు? 10. ఇప్పటికి ఎంత మందికి వచ్చాడు? 20 మంది ఉంటే కాపాడుతావా? దేవుడు అంటాడు, 20 మంది ఉంటే కూడా వాళ్ళు ఎంత దుర్మార్గులైనా 20 మందిని బట్టి ఆ పట్టణాన్ని అంతటిని నేను కాపాడుతాను. ఇంకమ్మా, అతడు ప్రభువు కోపపడని ఎడలా నేను ఇంకొకసారి మాట్లాడతానయ్యా, నీతో ఇంకెక్కువ మాట్లాడకూడదు, నేను ఇంకొకసారి మాట్లాడతాను. ఏమని మాట్లాడుతున్నాడు? ఒకవేళ అక్కడ 10 మంది నీతివంతులుంటే దేవుడు అంటాడు, 10 మంది ఉన్నా కూడా నేను కాపాడుతాను. ఓ మాటలో చెప్పాలంటే ఆ 2 పట్టణాల్లో 5 మంది కూడా నీతివంతులు లేరు, అందరూ దుర్మార్గులే. ఇక్కడ అబ్రహాము మధ్యలో దేవునికి, ఆ ప్రజలకు మధ్యలో నిలబడి దేవుని సన్నిధిలో విజ్ఞాపనము చేయించున్నట్లుగా, ప్రార్థన చేయించున్నట్లుగా ఒక మధ్యవర్తిగా అబ్రహాము కనబడుచున్నాడు. ఇక రెండవదిగా చూసినట్లయితే బైబిల్లో చాలా మంది మనకు మధ్యవర్తులుగా భక్తులు, ప్రవక్తలు కనబడతారు. రెండవదిగా ఇశ్రాయేలీయులైన ప్రజలైన వారికి దేవునికి మధ్యలో మోషే నిలబడ్డాడు. మోషేను గూర్చి వ్రాయబడిన మాటలు కీర్తనల గ్రంథములో 106వ సంకీర్తన 23వ వచనములోను, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 5వ వచనములోను, నిర్గమకాండము 20వ అధ్యాయము 19వ వచనములోను, ఈ వచనాలన్నిట్లో కూడా మోషే ఇశ్రాయేలీయులైన ప్రజలైన వారికి ఎలాగూ ఉన్నాడు అంటే ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. అమ్మా, అప్పుడు ఆయన నేను వారిని నశింపచేసేదను. దేవుడు అంటున్నాడు, వీరు చేసిన పాపమును బట్టి దేవుడు వారిని బయటికి తీసుకుని వస్తే ఒక పోత బంగారు దూడను తయారు చేసుకొని, ఓ ఈ ఇశ్రాయేలు ఐగుప్తు దేశములో నుండి మమ్మను బయటికి తీసుకొని వచ్చింది నీవే అని దానికి నమస్కారం చేస్తుంటే దేవుని కోపం వచ్చి అంటాడు, ఇదిగో నేను ఈ ప్రజలను నాశనము చేస్తాను మోషే, నీ సంతానములో నుండి మరలా నేను గొప్ప జనాంగమును మరలా పుట్టిస్తానన్నప్పుడు దేవుని సన్నిధిలో మోషే ఏం చేస్తున్నాడు? సాగిల పడుతున్నాడు. అమ్మా, అయితే ఆయన ఫస్ట్ నుంచి చదువుతాను. అప్పుడు ఆయన నేను వారిని నశింపచేసేదనని దేవుడు అంటున్నాడు, నేను వారిని నశింపజేస్తాను లేక నాశనము చేస్తానంటుంటే అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఏమి పడెను చెప్పండి? అడ్డుపడమే మధ్యవర్తి. దేవుని కోపం వచ్చింది, కొడతానంటున్నాడు. దేవుని కోపం వచ్చింది. ప్రియులారా గమనించాలి, దేవుని నాశనం చేస్తానంటుంటే, నశింపజేస్తానంటుంటే
అడ్డుపడుతున్నాడు. మోషే అడ్డుపడెను. అదే మాట ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 5వ వచనములో కూడా చూస్తే, కనుక యెహోవా మాట మీకు తెలియచేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను ఉన్నాను. నిలిచియుండగా యెహోవా ఇలాగున సెలవిచ్చెను. గమనించాలి. మీకు, ఇదిగో ఓ ప్రజలైన వారలారా, మీకును దేవునికి నేను మధ్యలో ఉన్నాను. మీకేదైనా కీడు చేస్తానంటే నేను ఒప్పుకోను. నిర్గమకాండములు 32వ అధ్యాయములో 32వ వచనములో కూడా దేవుడు అక్కడ నాశనం చేస్తానన్నప్పుడు మోషే దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అయ్యో నీవు వారి పాపమును, ఇదిగో దేవునితో అంటున్నాడు, అయ్యో నీవు వారి పాపములను ఒకవేళ నీవు పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయ్యా. బ్రతిమాలుకొనుచున్నాను నిన్ను. నీ వీరిని నాశనం చేస్తానంటే నా పేరు నీ గ్రంథములో వద్దు. నా పేరు తుడిచివేయి, నా పేరు వద్దు. నిజముగా మధ్యలో నిలబడ్డాడు మోషే మధ్యలో లేకపోతే ఆ ప్రజలు ఏమైపోయేవారు? ఇంకొక చోట అంటాడు, ఆ వచనాలన్నీ మీకు చూపించాలంటే సమయం ఎక్కువ అవుతుంది కనుక ఇంకొక చోట దేవునికి ఒక మాట ప్రార్థన చేస్తాడేమని, అయ్యా నీవు వారిని ఈ అరణ్యములో చంపివేశావంటే అన్యజనులైన వారు ఏమని మాట్లాడుకుంటారంటే, వారి దేవుడు వారిని బయటికి తీసుకుని వచ్చాడు, ఐగుప్తు దేశములో నుండి తీసుకుని వచ్చి వాగ్దాన దేశములోనికి నడిపించడానికి వారి దేవునికి శక్తి లేక వారందరినీ చంపివేశాడు అని నీకే చెడ్డ పేరు వస్తుందయ్యా అని దేవునికి చెప్తున్నాడు మోషే. మధ్యలో నిలబడ్డాడు. వచ్చే నాశనాన్ని, వచ్చే శాపాన్ని రాకుండా అడ్డుపడుతున్నాడు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా, ఇక్కడ మోషే అడ్డుగా కనబడతాడు. అందుకే ప్రజలైన వారు క్షేమముగా ఉన్నారు. అబ్రహాము సొదొమ గొమొర్రాల పక్షముగా ఎలాగున అడ్డుపడి ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలీల పక్షముగా మోషే అడ్డుగా ఉన్నాడు. కొన్ని మార్లు అతనికి వ్యతిరేకముగా మాట్లాడిన వారికి శాపం వచ్చినప్పుడు కూడా మిరియాము అహరోనులు వ్యతిరేకంగా మాట్లాడారు. కుష్ఠరోగం వచ్చింది మిరియాముకు. ఆమె యొక్క దేహం అంతా తెల్లగా మారిపోయింది. ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నాడేమని ఎలుగెత్తి ప్రార్థన చేశాడు, అయ్యా ఈమె పాపములను క్షమించు. ఏమనాలి? నన్ను తిట్టింది కాబట్టి, నన్ను అనరాని మాట్లాడింది కనుక నాశనం అయిపోవాలనాలి. కొన్నిసార్లు మీకు చాలాసార్లు చెప్పాను, నాకు బాధ కలిగించినప్పుడు ఆ గ్రామములో వారిని శపించినందుకు చాలా మంది చనిపోయారు. ఆ గ్రామములో ఆ మాట విన్నప్పుడు దేవుని సేవకులు శపిస్తే ఆ శాపము కలుగుతుంది. ఏలియా శపించినట్లుగా బైబిల్లో మనకు కనబడుతుంది. యేసు ప్రభు శపించినట్లుగా కనబడుతుంది. అందుకే మీ నోట ఆశీర్వాద వచనమే ఉండాలి, శాప వచనము. అందుకు నేను చాలా పశ్చాత్తాపడ్డాను దేవుడి సన్నిధిలో. నేను ప్రార్థన చేసుకున్నాను, అయ్యా నా తప్పైపోయింది, నాకేదో నష్టమైందని, వారు నష్టం చేశారని, నాకు అన్యాయం చేశారని నేను శపించాను. అయ్యో నన్ను క్షమించయ్యా అని ఎన్ని మార్లు దేవుని సన్నిధిలో నేను కన్నీళ్లు కార్చాను. అయితే ఈ దినమున అద్భుతం ఏమిటంటే, అన్యజనులైన వారే, ఆ గ్రామములో ఉన్న అన్యజనులైన వారే దగ్గరికి వచ్చి అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని మన ఒక వీధిలో ప్రార్థన పెడితే ఆ వీధంతా అన్యులే కూర్చున్నారు. వారందరూ ప్రార్థన చేయించుకున్నారు, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. కనుక ప్రియులారా, దేవుని సేవకుడు అడ్డుపడేవాడిగా ఉండాలి. బాధ కలిగి శపిస్తే శాపమే కలుగుతుంది. ఇక్కడ మోషే శపించాలి కానీ శపించట్లేదు. మిరియాము తప్పు చేసినా కూడా దేవుని సన్నిధిలో అడ్డుపడయ్యా, క్షమించయ్యా, ఆమె పాపములను క్షమించు.
కనుక ప్రియులరా, ఇశ్రాయేలీయులకు మోషే మధ్యవర్తిగా కనబడతాడు. చాలా మంది బైబిల్లో మనకు కనబడతారు. నిర్గమకాండము 20వ అధ్యాయం 19వ వచనములో ప్రజలు మోషేతో ఏమంటారంటే, దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాము, నీవు మాతో మాట్లాడు, నీవే మాతో మాట్లాడాలి. నేను దేవుని మాట వినలేము, నీవు మాట్లాడితే మేము వింటాం, నీ మాటలు మేము వింటాం, డైరెక్ట్ గా మేము వినలేము, నీవే వినగలవు, నీవే మాతో మాట్లాడాలి, నీవు మాకు మధ్యలో ఉన్నావు, మధ్యవర్తిగా ఉన్నావు. ఆ మాటలు మనకు కనబడతాయి, మధ్యలో ఉండేను అనే మాట. ఇక ప్రియులారా గమనించాలి, బైబిల్లో ఎస్తేరు యూదులకు అడ్డుపడినది. 4వ అధ్యాయం 16వ వచనములో ఎస్తేరు ఏమంటుంది, నేను నశించెదను, ఒకవేళ నేను చనిపోయినా చనిపోతాను, యూదులు బాగుండాలి. హామాను, దుష్టుడైన హామాను యూదులందరినీ చంపాలని పన్నాగం పన్నాడు. యూదులను రక్షించడానికి ఎస్తేరు అంటుంది, మొర్దుకైతో అంటుంది, ఏమని అంటుంది అంటే, నేను నశించినా నశిస్తాను, నేను చనిపోయినా చనిపోతాను, కానీ యూదా జనాంగము క్షేమముగా ఉండాలి. ఒక కుమార్తె తన ప్రజల కొరకు అడ్డుపడి ప్రార్థన చేసింది. 3 దినములు అన్నపానములు పుచ్చుకోకుండా ఉపవాసముతో యూదుల కొరకు ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఏ దుష్టుడైన హామాను యూదులు లేకుండా చేయాలని చూచాడో ఆ హామానికి ఆ మరణం వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో మనం చూస్తాం, ఇంకా చాలా మంది మనకు కనబడతారు. ప్రియులారా, ఒక రోజున యెరోబాము అనబడే ఒక రాజు ఏం చేశాడు? రాజు కదా అని రాజుల మొదటి గ్రంథములో 13వ అధ్యాయం 6వ వచనములో తానేమి చేస్తున్నాడు అంటే, దేవుని మందిరములోనికి వెళ్ళి బలిపీఠము దగ్గరికి వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నాడు. అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగున్నట్లు, అలాగూ ధూపం వేసేటప్పుడు మొదటి అధ్యాయం నుండి చదివితే మనకు అంత అర్థం అవుతుంది, తర్వాత మీరు చదువుకోండి. ధూపం వేయించు ఉండగా అతని చెయ్యి ఎండిపోయింది, కట్టెలాగా అయిపోయింది. ఎలాగనడానికి రావట్లేదు, ఎలాగే ఉండిపోయింది చెయ్యి. ఇక్కడ ఒక దాసుని, ఒక ప్రవక్తను బతిమాలుతున్నాడు, ఒక దైవజనుని అడుగుతున్నాడు, ఏమని? అమ్మా, అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సన్నిధిని సముఖమందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. చప్పట్లు కొడదాం. అంటే మధ్యలో ఒకరు కావాలి దేవునికి ప్రార్థన చేసి, అంటే వీరి ప్రార్థన వినడా? అవసరం. మరి మధ్యలో చివరిలో చెప్తాను, మీరు కూడా మధ్యలో ఉండాలి. మీ ఇంట్లో నీవొక్కడి నీతివంతుడుగా ఉంటే నీ కుటుంబానికి అంత క్షేమమే. అలాగని నేను బాగుంటాను, మీ అందరు ఎలాగైనా తిరగండి అని చెప్పొద్దండి. నేను భక్తి చేస్తాను, మీ అందరూ పాపం చేయండి అని చెప్పొద్దండి. ఒకరు నీతివంతులుగా ఉంటే కాపుదలైతే కుటుంబం అంతా నీతివంతులైపోతే మాట్లాడాలి. మీకు అర్థమవుతుందమ్మా? ఇది దేవుడు నాకు అందించారు. పోయిన వారంలో ఈ ప్రసంగం చెప్పమన్నారు. నేను విజయవాడకు వెళ్ళి వస్తూ ఉండగా దేవుడు నాకు ఈ మాటలు చెప్పమన్నారు. ప్రజలకు దేవునికి మధ్యలో తన భక్తులు, తన ప్రవక్తలు ఉన్నట్లుగా దేవుడు తన వాక్యములో నాకు చూపిస్తున్నారు. 2వ మాటలోనికి మనం వస్తే, మనుషులకు మధ్యవర్తులు. ఈ మాటలు మనకు బైబిల్లో కనబడతాయి. ప్రియులారా, ఆదికాండం 37వ అధ్యాయములో 21, 26 వచనాల్లో ఇక్కడ అన్నదమ్ములైన వారు 10 మంది అన్నలు యోసేపును చంపాలని ప్రయత్నము, యోసేపును గూర్చి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమైనా విని చంపుదాం, కలలు కనేవాడు వస్తున్నాడు, చంపేద్దాం అని అనుకుంటుంటే పెద్ద కుమారుడైన రూబేన్
ఏమంటున్నాడు 21వ వచనములో? రూబేను ఆ మాట విని రూబేన్ ఆ మాట విని మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతనిని విడిపించెను. ఎట్లనగా, జాగ్రత్తగా వినాలి, వారి చేతుల్లో పడకూడదు, పడితే చంపేస్తారు యోసేపును అని తన సహోదరుడే అడ్డుపడుతున్నాడు, తన సహోదరునికి. ప్రియులరా, 26వ వచనములో ఇక్కడ యూదా కూడా చంపకూడదని రూబేను ప్రయత్నం చేసినా కూడా వారు కొట్టి గాయపరిచి గోతిలోనికి వేసిన తర్వాత ఇప్పుడు యూదా అడ్డుపడుతున్నాడు. ఏమని అడ్డుపడుతున్నాడు? అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును, మన సహోదరుడు మనవాడే, కొన్నిసార్లు అంటారు మనోడే అంటారా అనరా, మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందున ఏమి ప్రయోజనము ఈ ఇశ్మాయేలీయులకు? అంటే ఎందుకు ఇలా చెబుతున్నాడంటే, ఈ ఇశ్మాయేలీయులకు వానిని అన్నివేయుదము రండి, వాడు మన సహోదరుడే కదా, మన రక్త సంబంధియే కదా. చక్కటి మాటలు బైబిల్లో కనబడుతున్నాయి. మన సహోదరుడే కదా, మన రక్త సంబంధియే కదా, వానికి హాని ఏమి చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అమ్మేద్దాం అంటే యూదా ఉద్దేశం ఏమిటి? చనిపోకూడదు. రూబేను ఉద్దేశం ఏమిటి? మాట్లాడలేదు మీరు, అమ్మాయి అర్థమవుతుందా? చనిపోకూడదు, ఎక్కడో చోట బ్రతుకుంటే చాలు, అమ్మేద్దాం. ఏడో ఒక చోట ప్రాణంతో ఉంటే చాలాడు, మనోడే, మన సహోదరుడే, మన రక్త సంబంధే, ఎందుకు చంపాలి వాడిని? అందుకే ఎక్కడైనా గొడవ జరిగేటప్పుడు అన్నదమ్ములు అప్పటి వరకు మాట్లాడుకోకపోయినా తమ్ముడిని కొడుతున్నారంటే అన్నకేమొస్తుంది? మన రాయలసీమలో ఎక్కువ అనమాట. అలకాలు గొడవ పడి ఉంటారు, అప్పటి వరకు మాట్లాడుకోరు, ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుకోరు. ఒక్కసారిగా తమ్ముడిని ఎవరైనా కొడుతున్నారని తెలిస్తే రక్తం మరిగిపోతుందన్నమాట. రే మా తమ్ముని కొడతావరనరా అని వచ్చేస్తారు గొడవ. ఇక్కడ అంటున్నాడు యూదా మనవాడే కదా, వద్దు, చంపకూడదు, అమ్మేద్దాం, ఎక్కడో చోటు బ్రతుక్కుంటాడు. ఇప్పుడు మరలా కొంతకాలానికి ఏమైందంటే, ఈ 10 మంది వెళ్ళి అమ్మివేసిన యోసేపు ముందు నిలబడ్డారు. అమ్మివేసిన యోసేపు ముందు నిలబడిన తర్వాత ఇక్కడ మరలా మధ్యవర్తులుగా పని చేయవలసిన అవసరత వచ్చింది. ఎవరు పని చేస్తున్నాడు అక్కడ? యూదానే కనబడతాడు మనకు. 44వ అధ్యాయంలో 16వ వచనం, 44:16. యూదా ఇట్ల నేను ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము? దేవుడు నీ దాసుల నేరము కనుగొనును. గమనించాలి, ఇక్కడ జరిగినది ఏమిటంటే, యోసేపు బెన్యామీను ఇద్దరు ఒక తల్లికి రాయేలుకు పుట్టిన వారు గనుక తమ్ముని చూడాలని ఆశ కలిగింది. ఫస్ట్ 10 మంది వచ్చారు, తమ్ముడు రాలేదు. అన్నాడు వీరితో, బాబు మీ తమ్ముడు వస్తే మిమ్మల్ని పంపిస్తా, మీకు ధాన్యం ఇస్తా, మీ తమ్ముని తీసుకురాకపోతే మీకు ధాన్యము ఇవ్వను. ఫస్ట్ రాగానే గుర్తుపట్టాడు అన్నలని యోసేపు. ఇప్పుడు తమ్ముని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీ తమ్ముడు ఇక్కడే ఉంటాడు, మీరు వెళ్ళిపోండి. మీ తమ్ముడు ఎక్కడే ఉంటాడు, మీరు వెళ్ళిపోండి మీ దేశానికి. అప్పుడు యూదా అంటున్నాడు, అయ్యా మేము ఏలిన వానితో, ఎంత చక్కగా గౌరవిస్తున్నారు చూడండి, ఏలిన వానితో ఏమి చెప్పగలము? మేము నిర్దోషులమయ్యా, మేమే తప్పు చేయలేదు. ముందుగా అంతా చెప్పారు. మా తండ్రికి మేము ఎంతమంది? 12 మంది. ఒకడేమైపోయాడు? చచ్చిపోయాడా? వాళ్ళ ముందున్నాడా? ముందే ఉన్నాడు. ఇప్పుడు బెన్యామీను తీసుకొని వచ్చిన తర్వాత బెన్యామీని ఇక్కడ పెడితే అంటాడు యూదా, అక్కడికి వచ్చే లోపు 32వ వచనములో నుండి అంటాడు ఏమనంటే, ఇదిగో యోసేపు చనిపోయినప్పటి నుండి, యోసేపు చనిపోయాడన్న వార్త విని మా తండ్రి ఆ రోజు నుంచి మంచం పట్టాడు. ఏ తండ్రికైనా తన కుమారుడు కానీ తన కూతురు కానీ
కళ్ళ ముందు లేకపోతే ఏ తండ్రి అయినా ఏమనుకుంటాడంటే మొదటిగా నాకే రావాలి మరణం. ఏమనుకుంటారమ్మా అయ్యా? మాట్లాడలేదు. నిజమైన తల్లిలు జ్వరం వచ్చినా కూడా ఏమనుకుంటారంటే ఆ జ్వరం ఏదో నాకు వస్తే బాగుండు అనుకుంటారు. అనుకుంటారా? అనుకోరా? నిజమైన తల్లులు అనుకుంటారు. కఠినాత్ములు అనుకోలేరు. నిజమైన మనసు, తల్లి మనసు కలిగిన వారు అదేదో నాకొస్తే బాగుండు, ఆ రోగం నాకొస్తే బాగుండు. యోసేపు చనిపోయాడన్న వార్త వినగానే యాకోబు భోజనం మానేసి మంచం పట్టాడు. ఆ రోజు నుంచి అన్నం తినట్లేదు. యూదా బతిమాలుతున్నాడయ్యా, ఆ రోజు నుంచి మా తండ్రి అన్నం తినలేదు, మంచాన ఉన్నాడు, ఈ చిన్నవాడిని చూసుకుంటూ బ్రతుకుతున్నాడయ్యా. ఇప్పుడు ఈ చిన్నవాడిని కూడా నీ దగ్గర పెట్టుకుంటే, మేము చిన్నవాడిని తీసుకొని వెళ్లకుండా, బెన్యామీను తీసుకొని వెళ్లకుండా మేము వెళితే మా తండ్రి మరణాన్నే మేము చూడవలసి వస్తుందయ్యా. ఆ సంభాషణ అంతా యోసేపుతో మాట్లాడుచున్నాడు. అక్కడ అంటాడు, ఏమంటాడమ్మా? నేను పూట పడ్డాను, తమ దాసుడనైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి నేను పూటపడి నీ యొద్దకు వీనిని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టిలో ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పి, కాబట్టి గమనించాలి, అలా బతిమాలుకుంటున్నాడు. ఆ చిన్నవాడిని నువ్వు పంపించకపోతే ఆ నింద నా మీద ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడమ్మా? అయ్యా, పూట పడ్డాను అంటే, పూట పడడం అంటే మధ్యలో నేను ఉంటానులే అంటారు కదా. నేను లేనా, నేను తీసుకొస్తాలే, తమ్ముని నేను తీసుకొస్తాలే నానా అని చెప్పి తండ్రికి చెప్పొచ్చాడు. ఇక్కడికి ఏమో వచ్చిన తర్వాత యోసేపు కఠినంగా, మీ తమ్ముణ్ణి నేను పంపించను. అక్కడ అంటాడు, నా తమ్మునికి బదులుగా నేను మీకు దాసుడుగా ఉంటాను అంటాడు యూదా. నా తమ్మునికి బదులుగా అవసరమైతే నేనే మీ దగ్గర దాసునిగా ఉంటాను, నన్నుంచుకోండి, మా తమ్ముణ్ణి పంపించండి. కనుక ప్రియులారా, ఇక్కడ మనుషులకు మధ్యలో ఒక మనిషి మధ్యవర్తిగా ఉన్నాడు. తన సహోదరులకు కావచ్చు, అలాగే స్నేహితులకు కావచ్చు. దావీదును సౌలు రాజు చంపాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. అయితే సౌలు రాజు యొక్క కుమారుడైన యోనాతను ఒక రోజున రాజుతో మాట్లాడతాడు. సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనములో ఏమని మాట్లాడుచున్నాడు? యోనాతను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడెను. నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసిన వాడు కాడు కాక బహుమేలు చేసిన వాడు గనుక రాజా నీకు అతని విషయములో ఏ పాపము చేయకుందువు గాక అని తన యొక్క తండ్రితో అంటున్నాడు. తన స్నేహితునికి అడ్డుపడుతున్నాడు. యోనాతను దావీదు ప్రాణ స్నేహితుడు. స్నేహం అంటే అలా ఉండాలన్నట్లుగా తన తండ్రితోనే మాట్లాడుతున్నాడు. తండ్రి రాజుతోనే మాట్లాడుచున్నాడు. నా స్నేహితుడు నీకే కేడు చేయలేదయ్యా, నా తండ్రివైన రాజా, నా స్నేహితుడు ఏ కీడు చేయలేదు, నీకు మేలే చేశాడు, అతనికి నీవే హాని చేయకుందువుగాక. స్నేహితునికి ఒక స్నేహితుడుగా యోనాతను అడ్డుపడుతున్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏ తప్పు లేకుండా ఒక రోజున ఇర్మియాను తీసుకొని వెళ్ళి, ఇర్మియా అనే దైవజనుని తీసుకొని వెళ్ళి చెరసాల్లో ఒక గోతిలో వేశారు, బంధించారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుచున్నాడు. ఎబెద్మెలెకు అనబడే వ్యక్తి. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయము 9వ వచనములో ఆయన చెప్పిన ప్రవచనం మంచిదే గాని, చెప్పిన ప్రవచనం కరెక్ట్ గానే చెప్పాడు గాని, తప్పుడు ప్రవచనం చెప్పాడని కొంతమంది ఒక నలుగురు వ్యక్తులు రాజుతో మాట్లాడి తీసుకుని వెళ్ళి ఇర్మియాను తీసుకుని వెళ్ళి గోతులో వేస్తారు. అన్నము లేదు, నీళ్లు లేదు,
చదువమ్మా. రాజా రాజా నా ఏలినవాడా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఇర్మియా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసిన ఈ మనుషుడు చేసినది యావత్తును యావత్తును అన్యాయము, అతడున్న చోటును అతడు ఆకలి చేత చచ్చును పట్టణములోనైనను ఇంకను రొట్టెలేమీ లేవు. అందుకు రాజు నీవిక్కడ నుండి 30 మంది మనుషులను వెంట పెట్టుకొని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావకు మునుపు ఆ గోతిలో నుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవీయగా ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంట పెట్టుకుని రాజునగరులో గదిలోనికి వచ్చి అచ్చటి నుండి పాతవైన చింకి బట్టలను చిరిగి చిరాకులైన గుడ్డపాతులను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న ఇర్మియా పట్టుకున్నట్లుగా త్రాళ్ళ చేత వాటిని దించి పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ళ మీద నీ చలక క్రింద పెట్టుకునమని అతనితో చెప్పెను. ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపల తీసిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దైవజనునికి, ఒక వ్యక్తి మంచి మనస్సు కలిగిన వాడుగా ఒక సేవకునికి మధ్యలో ఉండి, సేవకునికి శ్రమ వచ్చినప్పుడు ఆ సేవకుని విడిపించడానికి, ప్రవక్తను విడిపించడానికి ఒక మనిషికి మధ్యలో ఒక మధ్యవర్తిగా ఇక్కడ ఎబెద్మెలెకు కనబడుచున్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మేలు చేసిన దైవజనునికి మేలు చేసిన ఎబెద్మెలెకునకు దేవుడు ఏం చేశాడు? 39 ఇర్మియా గ్రంథం 39, 15, 18. అందుకే ఎప్పుడు చెప్తుంటాను, దైవ సేవకులకు మనం ఏం చేసినా అది మనకు ఆశీర్వాదమా కాదా? మాట్లాడలేదు కొంతమంది. ఏం ఆశీర్వాదం లేయా అంటాడేమో. మాకేం ఆశీర్వాదం లేయా, మీకే ఆశీర్వాదం. దయచేసి అలాగనొద్దు. మేలు చేసిన ఈ ఎబెద్మెలెకు అనబడే ఈ వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడు? ఇర్మియా బందీగృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇశ్రాయేలీయుల దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ఒక దైవ సేవకుని విడిపించిన ఎబెద్మెలెకునకు దేవుడు మేలు చేశాడు. తన ప్రాణమును దేవుడు కాపాడారు. కనుక ప్రియులరా, మనుషులకు మధ్యలో మనుషులు కనబడతారు. నాబాలు అనబడే ఒక మూర్ఖుడు రాజైన దావీదును ఎదిరించాడు. తాను ఒక విందు చేసుకున్నప్పుడు తన యొక్క విందు కొరకై కొన్ని గొర్రెలను తీసుకురమ్మని సైనికుల్ని పంపిస్తే దావీదును అనరాని మాటలని పంపించేశాడు. దావీదు కోపం వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు? రేయ్ అన్నేసేయండి రా అంటున్నాడు. ఎవరిని? రాజు కదా, అని ఎత్తకరండి సంపదాం అంటున్నాడు. ఆ వార్త ఎవరికి తెలిసింది? భార్యకు తెలిసింది, అబిగయకు తెలిసింది. ఈ అబిగయలు తొందరగా రాజునకు మంచి భోజనం, విందు అంత రెడీ చేసుకొని, పొట్టేళ్ళు కొన్ని వధించి విందు చేసుకొని, ఆయన ఏమేమి ఇష్టపడతాడో అన్ని రెడీ చేసుకొని వెళ్ళి రాజుతో అంటుంది. ఏమని? చదవండమ్మా. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 24వ వచనములో,
నా ఏలినవాడా, నా ఏలిన రాజుతో అంటుంది, నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. ఈ దోషము నా భర్తది కాదయ్యా, నా భర్త తప్పు చేశాడు అంటే ఇక్కడ భర్తకు ఎవరు అడ్డుపడుతున్నారు? మొదటిగా చూసాం, అన్నదమ్ముల్లో ఒక తమ్ముడు లేక ఒక అన్న అడ్డుగా ఉన్నట్లుగా, స్నేహితులకు మధ్యలో ఒక స్నేహితుడు అడ్డుగా ఉన్నట్లుగా, ఒక దైవజనునికి రాజుకు మధ్యలో ఒక వ్యక్తి ఇందాక చదువుకున్నట్లుగా అబెద్మెలెకు ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక భర్త తప్పు చేశాడు, అతనికి రాబోవచ్చున్నది మరణము. భార్య ఏం చేస్తుంది? రాజుతో అంటుంది, ఈ తప్పు ఈ దోషము నాదని ఎంచయ్యా. నీ దాసురాలనైనా, ఎంత మంచి మనసు ఆమెకు, నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుమయ్యా. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. వాడు దుష్టుడయ్యా, నా భర్త దుష్టుడయ్యా. అతని పేరు నేనే వారితో ఎలాగో ఏగుతున్నానయ్యా, అంత ఎలాగో ఏగుతున్నాను, దుష్టుడు వాడు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు. మోటుతనం మొరటోడు, ఏం ఆలోచించడు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తని దేవునికి స్తుతి కలుగును గాక. కొంతమంది చేతులెత్తట్లేదు, అలసిపోయారా? దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తాలి హుషారుగా, దేవుని గనపరుద్దాం. చేతులెత్తి దేవుని గనపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ తన భర్తకు అడ్డుపడుతుంది. రెండవ అంశములో మనుషులు వారు భార్య భర్తలకు మధ్యలో కావచ్చు, అన్నదమ్ములకు మధ్యలో కావచ్చు, స్నేహితులకు మధ్యలో కావచ్చు, దైవజనునికి ఓ మాటలో చెప్పాలంటే, మేము శ్రమలో ఉన్నప్పుడు విశ్వాసులైన వారు మాకు చాలా మంది నిలబడ్డారు మా పక్షాన. 6 సంఘాల బిడ్డలు మేమున్నామయ్యా. పోలీస్ స్టేషన్కి ఒకసారి తీసుకెళ్తే విశ్వాసులందరూ వచ్చి, మా అయ్యగారిని కాదు మమ్మల్ని వేయండి. స్త్రీలందరూ వచ్చేసారు ఆటోలు వేసుకొని అగిరి పోలీస్ స్టేషన్లో. మా అయ్యగారు ఏం చేశారు? ఏం తప్పు చేశాడు? మమ్మల్ని వేయండి. దైవజనులకు మధ్యలో విశ్వాసులు ఉన్నట్లుగా, ప్రియులరా, భర్తకు మధ్యలో భార్య బతిమాలుచున్నట్లుగా. ఇక చివరి మాట ఏమిటంటే, తండ్రి అయిన దేవునికి భూలోకములో ఉన్న మానవులందరికీ, అన్ని భాషల వారికి, అన్ని కులముల వారికి, ప్రపంచములో ఉన్న మానవులందరికీ 2024 సంవత్సరాల క్రితము ఈ భూలోకమునకే ఒక మధ్యవర్తి వచ్చాడు. ఆయనే మనం మొదటిగా చదువుకున్నాం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. యేసు ప్రభువారు ఏ విషయాల్లో మనకు మధ్యవర్తిగా ఉన్నాడు? చాలా వచనాలు మనకు కనబడతాయి. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనములో, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనములో, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనములో ఆయన మనకు మధ్యవర్తిగా, నిబంధనకు మధ్యవర్తిగా, క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నట్లుగా బైబిల్లో మనకు కనబడుతుంది. ప్రియులారా, ఆ వచనాల తర్వాత మీరు చదువుకోండి. మొట్టమొదటిగా చూచినట్లయితే యేసు ప్రభువారు భూలోకానికి ఎందుకు మధ్యవర్తిగా వచ్చారు అంటే, ఈ భూమి మీద ఉన్న మానవులందరి పాపములకు ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. పాపములకు. అందుకనే యెషయా గ్రంథములో 53వ అధ్యాయము 12వ వచనములో, ప్రియులారా, మనము చూచినట్లయితే యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో మధ్యవర్తిగా ప్రభువు కనబడుచున్నారు. చదువమ్మా. గొప్పవారితో
నేను అతనికి పాలు గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నందునంతగా అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల, ఇక్కడ బాగా వినాలి, ఏ విషయంలో మధ్యవర్తిగా యేసు ప్రభు ఉన్నారు అంటే అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. అనేకుల పాపము, ఒకరి పాపము కాదు, ఇద్దరి పాపము కాదు. ఒక భక్తుడు ఇంగ్లీష్ పాటను తెలుగులో దాన్ని మనం పాడుతూ ఉంటాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుంది. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటాగున్. ఓ పాపి యందు ముంగుము పాపము పోవును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావంగా. శ్రీ యేసు రక్తమెప్పుడు శ్రావించు నాకుగా. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటాగున్. ఓ పాపి యందు ముంగుము పాపము పోవును. యేసును నాకు మారుగా ఆ సిల్వ చావంగా. శ్రీ యేసు రక్తమెప్పుడు శ్రావించు నాకుగా. నా యొక్క పాప మాటిది నీ మూలమౌటకు. రక్షించు గొర్రె పిల్లని రక్తమే చాలును. యేసుండు నాకు మారుగా సిల్వ చావంగా. శ్రీ యేసు రక్తమెప్పుడు శ్రావించు నాకుగా. పాపములకు అడ్డుగా వచ్చారు. అందుకే ఈ రోజున నేను అనుకుంటాను, ప్రపంచము ఇంత శాంతిగా ఉన్నది అంటే పాపము చేసేవారు పాపము చేస్తూ ఉన్నారు, అక్రమాలు చేసేవారు అక్రమాలు చేస్తూ ఉన్నారు, అన్యాయము చేసేవారు అన్యాయము చేస్తూ ఉన్నారు. ప్రజలు క్షేమముగా ఉన్నారు అంటే 2024 సంవత్సరాల క్రితము ఇదిగో ఆయన అడ్డుపడ్డారు. అనేకుల పాపముల కొరకు, ఇక్కడ కూర్చున్న నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, మనందరి పాప పరిహారము కొరకు, సర్వ పాప పరిహారో రక్తపోక్షకమం అవశ్యం తద్రక్తం పరమాత్మే పుణ్యదాన బలియాగం ప్రజాపతి. ప్రజల కొరకు యజ్ఞమైపోవాలని ఋషులైన వారు వ్రాసినట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాము కదా. అనేకుల పాపములకు ఆయన అడ్డుపడెను. యోహాను వ్రాసిన మొదటి పత్రికలో కూడా మనము చూసినట్లయితే ఇలా గమనించాలి. మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో
యోహాను రాసిన మొదటి పత్రిక, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు ఏమై ఉన్నాడట? శాంతికరమై ఉన్నాడు. మన పాపములకే కాదు, సర్వలోకములో ఉన్న సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చపలు కొడదాం. పాపములకు అడ్డుపడ్డాడు. పాపలకు రావలసిన శిక్ష సిలువలో ఆయన మీద వేసుకున్నాడు. మనం సిలువ ధ్యానాల్లో పాడుకుంటాం కదా, నా చేతులు చేసినట్టి దోషంబులే కదా, నా రాజు చేతులలో ఘోరంపు చీలలు, నా రాజు చేతులలో ఘోరంపు చీలలు, చూడారే సిలువను వేలాడు యేసయ్యను, చూడారే సిలువను వేలాడు యేసయ్యను, ఆడోలు కంబునకై తోడు చెందే గదా, ఆడోలు కంబునకై తోడు చెందే గదా, చూడారే సిలువను వేలాడు యేసయ్యను, చూడారే సిలువను వేలాడు యేసయ్యను, దురితంబు తలపులే పరమ గురుని శిరసుపై, దురితంబు తలపులే పరమ గురుని శిరసుపై, నెనరులేక మొత్తిరయో ముల్లా కిరీటమై, నెనరులేక మొత్తిరయో ముల్లా కిరీటమై, చూడారే సిలువను వేలాడు యేసయ్యను, చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమ రక్షకుని పాదములలో మేకులు, పరమ రక్షకుని పాదములలో మేకులు, చూడారే సిలువను వేలాడు యేసయ్యను, చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పాపేక్ష తోడకూడు నాదు చెడ్డ పడగలి, పాపేక్ష తోడకూడు నాదు చెడ్డ పడగలి, పరమ గురుని ప్రక్కలో బల్యంపు పోతులు, పరమ గురుని ప్రక్కలో బల్యంపు పోతులు, చూడారే సిలువను వేలాడు యేసయ్యను, చూడారే సిలువను వేలాడు యేసయ్యను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మధ్యవర్తి అయి ప్రతి మానవుడు చేసిన తన చేతులతో చేసిన పాపముల కొరకు ఆయన చేతుల్లో మేకులు, ప్రతి మానవుడు దురితపు తలపులతో చెడ్డ తలంపులు కలిగి చేసిన పాపము కొరకై ఆయన తలకు మొల కిరీటము, పరిగెట్టి పరిగెట్టి పాపము చేయుటకు, త్రాగడానికి, సినిమాలకు, భయంకరమైన చెడ్డ అలవాట్లకు, పేకాట ఆడడానికి, ఓసి ఆడడానికి. ఏం చెప్పారు? కొంతమంది ఓసి ఆడుతున్నారట. ఓసి కన్నడలో ఓసి అంటారు, తెలుగులో మట్క అంటారు. మట్క చిన్నప్పుడు అనేవారు మట్క ఆడితే జటక ఎక్కుతారు రా అనేవారు. మట్క ఆడిన వాళ్ళంతా జటక ఎక్కవలసి వస్తుంది రా. పేకాట ఆడినోళ్ళు, మట్క ఆడినోళ్ళు, త్రాగేవారు, వ్యభిచారాలు చేసేవారు పరిగెడుతున్నారు పాపం చేయడానికి. మానవుడు పరిగెడుతున్నాడు, మంచి చేయడానికి పరిగెట్టట్లేదు. మనిషి పరిగెట్టిన పాదములకు ఆయన పాదములలో మేకులు కొట్టబడ్డాయి.
పాపెచ్చతోడ కూడిన పడకలు. ఒక స్త్రీకి దేవుడిచ్చిన భార్యతో, ఒక భర్తతో, దేవుడు నీకు ఇచ్చిన భర్త నీ భర్తే, దేవుడిచ్చి నీకు ఇచ్చిన భార్య నీ భార్యే. ఇది దేవుడు పెట్టిన క్రమము. దేవుని పిల్లలు పాటించవలసిన ఒక క్రమము. లోకములో అయితే ఈ రోజున ఎన్ని జరుగుతూ ఉన్నాయో న్యూస్లో చూస్తున్నాం. ఎంతో మంది భర్తలను చంపే భార్యలు, భార్యలను చంపే భర్తలు, అడ్డుగా ఉన్నారని పిల్లల్ని చంపేవారు, తల్లి కావచ్చు తండ్రి కావచ్చు. మన న్యూస్లో చూస్తే తన భర్తనే ఒక స్నేహితునితో, భర్తకు స్నేహితుడు, అందుకే ఎంత స్నేహమైనా బయట వరకే ఉండాలి, ఇంట్లోనికి తీసుకొని రాకూడదు. తన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, కలిసి చదువుకున్నారు, కలిసి ఉన్నారు. ఏమైంది? మొదటిగా స్నేహితునికి పెళ్లి అయింది, ఇంకొకరికి పెళ్లి కాలేదు, కానీ వాడింటికి వస్తూ ఉంటాడు. వస్తూ వస్తూ ఈ స్నేహితుని భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మన న్యూస్లో చూసాను, ఈ వారంలో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పెట్టుకొని తర్వాత భర్తకు తెలిసిపోయింది. భార్యను దండించాడు. ఇది కాదు, మనకు పిల్లలు ఉన్నారు, నేను ఇలా చేయకూడదు, నేను ఉన్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నావని బతిమాలాడు. ఇక ప్రయోజనం లేదని ఆ ఊరే విడిచిపెట్టి వేరే చోట కాపురం పెట్టాడు. ఇప్పుడే ఎక్కడికి వెళ్తే ఫోన్లు లేవా? మాట్లాడుకుంటారు, ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. చివరికి ఏమైంది? అతనితో మాట్లాడి, నా భర్త ఒప్పుకోవట్లేదు కాబట్టి నా భర్తను చంపేద్దాం, అక్కడికే పిలిపించుకుంది, మారిన చోటుకి. భర్త నిద్రపోతూ ఉండగా వీడిని పిలిపించుకుంది. వచ్చి దిండు పెట్టి అదిమేశారు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని ఒక ఫ్యాన్కు ఒరివేశారు. ఇదంతా కుమార్తె చూస్తూ ఉంది, చిన్న బిడ్డ చూస్తుంది. ఆ పాప చెప్పింది సాక్ష్యం, మా నాన్నను చంపింది మా అమ్మ. ఆ స్నేహితుని బాబాయ్ అని పిలిచేదట, అందుకే సంబంధం లేని వారిని వరుసలు కలుపుకోకూడదు. బాబాయ్ అని సంబంధం. బాబాయి మా మమ్మీ ఇద్దరు కలిసి చంపారు. పాపెచ్చతో కూడిన పడకలు, అట్టి పడకలు మానవుడు పండితే ఏ నేరము ఎరుగని యేసు ప్రక్కలో పల్లెముతో పొడిచారు. ఓ మాటలో చెప్పాలంటే మానవులందరి పాపమునకు ఆయన వచ్చి ఇదిగో మధ్యవర్తిగా ఏం చేశాడు చెప్పండి? అడ్డుపడ్డాడు. అందుకే మన పాపములు క్షమింపబడుచు ఉన్నాయి. అలాగని పాపాలు చేస్తూ ఉండొద్దు. దేవుని యొక్క వాక్యములో ఇక రెండవ మాట, యేసు ప్రభువారు ఎవరికి అడ్డుగా వచ్చారు? పాపమునకు. ఇంకో మాటలో చెప్పాలంటే పాపాన్ని బట్టి శాపమునకు అడ్డుగా వచ్చాడు, రోగమునకు. అందుకే మన రోగములను భరించెను, మన పాపములను భరించెను, మన యొక్క శిక్షను భరించెను. మనం పాడుకుంటాం కదా, పాప భారమెల్ల మోసి. లేచి నిలబడదాం ఒక్కసారి, ఎవరు బయటికి వెళ్ళొద్దు. పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, పాప భారమెల్ల మోసి చెప్పకూడదాం. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు, శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. పాపములు పరిహరించు ప్రాణ
ఇచ్చినావు. పాపములు అందరూ పాడదాం, చప్పట్లు కొడదాం. రక్తమిచ్చినావు రక్షకా నా వందనాలు. రక్షకా నా వందనాలు. యేసు రక్షకా నా వందనాలు శ్రీ రక్షకా నా వందనాలు. నేను చేయలేనివన్నీ, నీవు చేసి పెట్టినావు. నేను చేయలేనివన్నీ నీవు చేసి పెట్టినావు రక్షకా నా వందనాలు శ్రీ రక్షకా నా వందనాలు. నీవే దిక్కు నరుల కంచు, నీతి బోధ చేసినావు. నీవే దిక్కు నరుల కంచు. నీతి బోధ చేసినావు రక్షకా నా వందనాలు శ్రీ రక్షకా నా వందనాలు. నా నిమిత్తమై నీవు, నరుడవై పుట్టినావు. నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావు రక్షకా నా వందనాలు. శ్రీ రక్షకా నా వందనాలు. యేసు రక్షకా నా వందనాలు. శ్రీ రక్షకా నా వందనాలు. లోకమంతటికి యేసు ప్రభువారు ఎలాగున్నారు అంటే మధ్యవర్తిగా ఉన్నాడు. రెండవదిగా క్రైస్తవ సంఘమునకు కూడా ప్రభు మధ్యవర్తిగా ఉన్నాడు, ప్రార్థన చేయుచున్నాడు. ఆ రోజే కాదు, నేటికి కూడా విజ్ఞాపనము చేయుచున్నాడు. దైవజనులు కీర్తనలో పాడుచు అన్నారు, దిక్కైనట్టి ప్రార్థన చేయండి, దేవుడు తన సేవకుని బలపరచున్నట్లుగా. దిక్కైనట్టి దేవుడు నరుడై, బలహీనతను బట్టి ఒక్కోసారి ఆయాసం వచ్చేస్తుంది, ప్రార్థన చేయండి. దేవుడు నరుడై మిక్కిలి ప్రేమతో మేలు చేయుచు. ఈ ప్రపంచానికి దిక్కు దేవుడే. దేవుడు నరుడై మిక్కిలి ప్రేమతో మనందరికి మేలు చేయడానికి వచ్చాడు. ఇక్కడ ఎన్నో హింసలు పొంది ఎక్కడ లేని మృతి చెంది బ్రతికి ఎక్కి వెళ్ళి పరమందు తండ్రి కుడి ప్రక్క నుండి చక్కని విజ్ఞాపనలను చేయు, విజ్ఞాపనలను ధిక్కరించి కీడు రాగలుగునా. ఎక్కి వెళ్ళి పరమందు తండ్రి కుడి ప్రక్క నుండి ప్రార్థించు రక్షకుని చక్కని విజ్ఞాపనలను ధిక్కరించి కీడు రాగలుగునా. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. పరమందు తండ్రి కుడి ప్రక్కన ఉండి సంఘము కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన ఏమి చేయుచున్నాడు? విజ్ఞాపనము చేయుచున్నాడు, ప్రార్థన చేయుచున్నాడు. అయ్యా నా బిడ్డలు తండ్రి, నా పిల్లలయ్యా, నా పిల్లలయ్యా, నీవు నాకిచ్చిన పిల్లలు అంటాడు కదా యోహాను సువార్త 17వ అధ్యాయంలో. మీరు చదవగలిగితే 7వ వచనం నుండి చదవండి. 17 మొదటి నుండి చదివితే కూడా మనకు ఆ మాటలు కనబడతాయి. కానీ ఆ సమయాన్ని బట్టి ఇక్కడ 7 నుంచి 9 వరకు చదవండి. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. అంటే ప్రత్యేకముగా ఓ మాటలు చెప్పాలంటే మోషేకు యేసు ప్రభువారికి పోలిక ఇక్కడ కనబడుతుంది. అడ్డుపడి ఇశ్రాయేలుల కొరకు ప్రార్థన చేసినట్లుగా ఈ క్రైస్తవ సంఘము కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందుకే క్రైస్తవ సంఘం
అంతము చేయాలని ఎంతమంది ప్రయత్నం చేసినా ఎవరి వల్ల కాలేదు. కారణం ఏమిటంటే ఆయన ప్రార్థన చేయుచున్నాడు. నీవు నాకు అనుగ్రహించిన ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవియు నావి వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనిక లోకములో ఉండను కానీ మీరు లోకములో నా బిడ్డలు ఇంకా లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమయునలాగున ఏకమయుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుమని విజ్ఞాపనము చేయుచున్నాడు. చప్పట్లు కొడదాం. సంఘము కొరకు కుమారుడు మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. లోకమంతటి కొరకు ప్రాణమును అర్పించాడు. ఆయన నమ్మితే రక్షణ, నమ్మిన వారి కొరకు ప్రత్యేకంగా ఏం చేస్తున్నాడు? ప్రార్థన. కాపాడయ్యా, నా బిడ్డలను కాపాడు. ఎంత కాపుదల! నిన్నటి దినమున చిన్నగాడు ఇక్కడ ఆ బేస్మెంట్ మీద అక్కడ తిరుగుతూ, అక్కడ పెద్ద గుంత, ఆ రాయి కోసం గుంత. అలాగే పైకి చూస్తూ చిన్నపిల్లవాడు కదా, ఎలా నడవాలో తెలియక కాలు జారిపోయింది. ఒకసారిగా అటువైపు గుంతలో పడింటే తల పగిలిపోయేది, ఆ రాయి మీద పడిపోయేవాడు. అలా కాకుండా ముందుకు వచ్చి పడ్డాడు. నేను నిలబడ్డాను, కరెక్ట్గా వచ్చి నా ముందు పడ్డాడు. ఏ ప్రమాదము లేకుండా దేవుడు కాపాడారు. తన బిడ్డల కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. తన బిడ్డల మనము, తన సంఘము మనము, తన రక్తముతో సంపాదించుకున్న సంఘం. నీవు బాగున్నావంటే ఎవరిని బట్టి? ఆయన చేయించున్న విజ్ఞాపన. నీది కాదు, నాది కాదు. ఇక ప్రియులారా, చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. నేను చదువుతా, ఊరికే చెప్తాను, మీరే అర్థం చేసుకోండి. ఆదరణకర్త భూమి మీదకి రావడానికి కూడా మధ్యవర్తిగా ఉండి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆదరణకర్తను పంపించమని 14వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనములో 14:16 నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మను పంపించుటకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఇక 4వదిగా చూచినట్లయితే మనందరినీ సంపూర్ణముగా రక్షించుటకు. ఎలాగా అంటే ఇప్పుడు సంపూర్ణ రక్షణ ఎవరికి లేదు. సంపూర్ణ రక్షణ ఎప్పుడు? మనం ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళినప్పుడే సంపూర్ణ రక్షణ. రాకడ మేఘం ఎక్కినప్పుడే సంపూర్ణ రక్షణ. అందుకే సంపూర్ణముగా లేక పూర్ణముగా రక్షించుటకు శక్తి గలవాడు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25, 26 చదవండమ్మా. విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని ఎలా రక్షించును? సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. పవిత్రుడు. ఎవరు ఈయన? ఈ రక్షకుడు ఎవరు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అయినా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సంపూర్ణముగా రక్షించే ఒక మధ్యవర్తిగా మనకు కనబడుతున్నాడు. ఇక చివరిగా మనలను పరలోకమునకు చేర్చే మధ్యవర్తి యేసు ప్రభు. పరలోకమునకు చేర్చే మధ్యవర్తి యేసు ప్రభు. ఎలా చేస్తారు? మాకు తండ్రిని చూపించవా? ఫిలిప్పు అడుగుచున్నాడు, మాకు తండ్రిని చూపించవా, అంతే చాలు.
14వ అధ్యాయంలో 6వ వచనములో 5వ వచనములో మాకు తండ్రిని చూపించవా, పరలోకాన్ని మాకు చూపించవా అని అంటుంటే 6వ అధ్యాయంలో ఏమంటున్నారు? నేనే మార్గము, నేనే సత్యము, జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు, వెళ్ళలేడు. కుమారుని నీవు నమ్మకపోతే, కుమారుని నీవు విశ్వసించకపోతే, కుమారుని యందు నీవు భక్తి కలిగి లేకపోతే, కుమారుడు లేకుండా పరలోకానికి ఎవరు వెళ్ళడానికి అవకాశము లేదు. ఇంతకీ కుమారుడు అక్కడికి వెళ్ళింది కూడా మన కోసమే. అంటాడు కదా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోతాను. తీసుకుని వెళ్ళేది నేనే. మనం వెళ్ళలేం. వెళ్తామా? నీ భక్తిని బట్టి వెళ్ళలేవు, నీ ప్రార్థన బట్టి వెళ్ళలేవు, నీవు ఇంకేం చేసినా వెళ్ళలేవు. ప్రభువుని బట్టే మనం వెళ్ళగలం, ప్రభువుని బట్టే వెళ్ళగలం. కాబట్టి ఆయన మనకు ఏమై ఉన్నాడంటే, చెప్పండి, మధ్యవర్తి. చెప్పండి అయ్యామా, చెప్పాలి గట్టిగా, మధ్యవర్తి. మధ్యవర్తి మనకున్నాడు. ఎంత ధన్యులం మనం. ఆయనే కాకుండా ఈ భూమి మీద తన సేవకుల్ని కూడా మనకు ఎలాగుంచాడు? మధ్యవర్తిగా. అందుకే దేవుని సేవకుల ప్రార్థన కూడా దేవుడు విని ఒక్కోసారి నీకు వచ్చే కీడు రాకుండా దేవుడు తప్పిస్తున్నాడు. చివరిగా చెప్పే మాట, చాలా విషయాలు చెప్పాలి, టైం సరిపోదు కనుక మీకు తెలియచేసే మాట, చివరిగా చెప్పే మాట, నీవు కూడా నీ కుటుంబంలో ఒక మధ్యవర్తి అయిపోవాలి. ఒక స్త్రీ, నీవు బలహీనురాలవే, ఎస్తేరు స్త్రీ కాదా? యూదుల కొరకు నిలబడలేదా? తన జనాంగము కొరకు మధ్యలో నిలబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదా? నీ కుటుంబము కొరకు, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, వారికి ఏదైనా చేసిన పాపమును బట్టి కీడు రాబోవచ్చున్నదేమో, నీవు నిలబడు దేవుని సన్నిధిలో. ఒక తండ్రిగా నీవు నీ కుటుంబం కొరకు నిలబడు, ప్రార్థన చేయి. కడవరి దినాల్లో మనమున్నాం, చివరి దినాల్లో మనమున్నాం. ప్రభు కృప లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. ప్రభు కృప లేకపోతే మనం వెళ్ళలేం. ప్రభు కొరకు జీవిద్దాం. ఆయనకు మనకు బదులుగా ప్రాణమునే ఇచ్చాడు. ఎంత గొప్ప మధ్యవర్తి మనకున్నాడో. ఆయనకు దూరము కాకుండా, అయ్యా ఏనాడు నీకు దూరము కానయ్యా, నేను కూడా ఒక మధ్యవర్తిగా నీ పక్షాన నిలబడతానయ్యా అని తీర్మానం చేసుకునండి. ఒక్కొక్కరు ఒక మధ్యవర్తి అయిపోవాలి. మనందరం దేవుని రాకకు సిద్ధపడి మేఘం ఎక్కుదాం. ప్రభు రాబోవచ్చున్నారు. ఆయన రాకకు సిద్ధపడి మేఘం ఎక్కుదాం. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక.